ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 139వ సంకీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశోధించబడినప్పుడు మనలో నడిపించే అంతరంగపు తలంపులు బయటపడతాయి. కొన్నిసార్లు ఈ దాచబడిన యుక్తితో కూడిన తలంపులు మన జీవిత గమ్యాన్ని నడిపించేటువంటి మార్గదర్శకాలుగా మారతాయి. అలల చేత కొట్టబడుచున్న ధోనిలోనున్న మనిషిని వలె అటు ఇటు కొడితే అటు ఇటు కొట్టుకుని పోతాము. ఒక మనిషిని తలంపులు అతన్ని ఎక్కడికైనా నడిపించగలవు. అవే దేవుని తలంపులైతే మంచి మార్గంలో నడిపిస్తాయి. పూర్తిగా దేవునికి సంబంధించిన ఏ తలంపు కూడా మనకి హానికరం కాదు. మన తలంపు దేవుని ఉద్దేశింది కాంది ఏది మన హృదయంలోకి వచ్చినా ఆ తలంపు మన జీవితాన్ని పాడు చేసి మన హృదయాలను, మన కుటుంబాలను నాశనము చేస్తే దేవుని బిడ్డలారు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని తలంపులతో ఉన్నామా లేదా, దేవుని యొక్క తలంపుల మీద మన జీవితం ఆధారపడిందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి కళాశాలలోని విద్యార్థులందరూ కూడా నదిలో స్నానం చేయుచుండగా అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి వారిని కొట్టుకుపోయినట్లుగా మనం చూడగలుగుతాం. మన తలంపులు కూడా అలాంటివే. దేవుని తలంపులు అయితే ఇబ్బంది ఉండదు. స్వార్థపూరిత తలంపులు, అసూయతో కూడిన తలంపులు మనసులోకి వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఎటువంటి విచారణ లేకుండానే వాటిని మనం తీసుకుని ఉండొచ్చు. అప్పుడు అవి మనని భయంకరమైనటువంటి సమస్యలోకి తీసుకువెళ్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం పరిశోధించుకుని, పరీక్షించుకుని దైవికమైన తలంపులతో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవా, మీకు వందనాలు. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ దినాన మీరు వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడారు. మా హృదయమును తెలుసుకోనమని, మాకు పరీక్షించి మా ఆలోచనలు తెలుసుకోనమని. ప్రభా, మా హృదయంలో మీ యొక్క తలంపులు బట్టి నడిచేటువంటి ఆలోచనలు మాకు దయచేయండి. మీకు విరుద్ధమైన తలంపులతో ఏ ఒక్కరు నడవకుండా దేవునికి విరుద్ధమైన ప్రతి ఒక్క తలంపు వారి జీవితాన్ని పాడు చేసి వారి జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో దేవుని తలంపులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, వాతావరణ పరిస్థితులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ప్రతి భారము పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తుంది. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని నడిపించి దీవులతో నింపి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న సంఘం అందరి గురించి ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.